మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి పేదవాడికి పచ్చడి మెతుకులు మిగిలిస్తే అధికార పార్టీ రాజకీయ నాయకులకు జూదము, విందులు, పసందైన భోజనము, మద్యము, 3 రోజులు 14, 15, 16 విలాసవంతమైనటువంటి జీవితం. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలను గమనిస్తే పేదవారికి పచ్చడి మెతుకులే భారమైంది. ఈ పెద్దోళ్ళకు, అధికార పార్టీ నాయకులకు మాత్రం నేను చెప్పినట్టు విలాసవంతమైనటువంటి విందు భోజనాలతో, మద్యముతో, జూదముతో. ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడి పందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా, వినాశనమా? అది ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలా. ఇక 2-3 రోజులు ఆగితే మళ్ళీ మనం పత్రికల ద్వారా కానీ, టీవీ ఛానల్ ద్వారా కానీ చూస్తాం చాలామంది ఆత్మహత్యలు చేసుకునే సదృశ్యాన్ని. జూదాలలో డబ్బులు పోగొట్టుకొని శక్తికి మించిన అప్పులు చేసి, ఇవి కూడా మనం చూడబోతాం. దీన్ని పట్టుకొని వినోదం అంటున్నాడు ఆయన. వినోదం అంటే ఇది కాదు ముఖ్యమంత్రి గారు. వినోదం అంటే అల్లులను, బిడ్డలను, బంధువులను, స్నేహితులను మన పూర్వకాలం మాదిరి గ్రామాలకు, మన ఇళ్ళకు పిలుచుకొని మంచి పిండి వంటలు చేసుకొని 3 రోజులు కలిసి మనందరం ఒక చోట ఉండి మన పశువులను అలంకరించుకొని మన వ్యవసాయాన్ని గౌరవించుకొని గ్రామంలో అందరం కులాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి పిల్లలు ఆడుకుంటూ ఉంటే సరదాగా, గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే, కబడ్డీ ఆడుకోవడము, ఖోఖో ఆడుకోవడము, లేకుంటే మరొక గ్రామీణ ప్రాంత క్రీడలు ఆడుతూ ఉంటే పిల్లలు, పెద్దలు ప్రోత్సహిస్తా గోడల కింద కూర్చొని మాట్లాడుకుంటా, ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని ఇళ్ల ముందర పేడ నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గంగిరెద్దుల వాళ్ళు వచ్చి, హరిదాసులు వచ్చి, ఇన్ని బియ్యమో మనం చేసుకునే వాళ్ళకి పెట్టి, ఇది పండగ, ఇది వినోదం. ఇది ఉందే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ఉందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు మీ చలవన గోవాను తీసుకొచ్చినారు, క్యాషినోను, మద్యం ఏరులే బారిచ్చినారు, మంగతై, రమ్మి, గుండాట ఇవి చాలవని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు. క్యాషినో దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1500 కోట్ల రూపాయల జూదం జరిగింది. 1000 నుంచి 1500 కోట్ల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో. దీన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇది వినోదంగా చూడాలంటున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. మౌనం. ఆ ఛాయలకు ఎక్కి తొక్కి చూసింది కూడా లేదు. కారణం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే బరులలో కోళ్ళ మాదిరి నిలబడి నిర్వహిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారే వారిని సపోర్ట్ చేస్తూ ఉంటే యా పోలీసు వాళ్ళు పోతారు? ఇంతకుముందు అయితే
ఏదో గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి సంక్రాంతి సంబరాలు బాధపడే అంశం ఏంటంటే కనుక మనం కడప జిల్లా వాళ్ళం. ఈ గోదావరి సాంప్రదాయాన్ని కడపగడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కడప వాళ్ళు. ఎప్పుడూ లేకుండా ఉండే మునుపెన్నడూ లేని సాంప్రదాయాన్ని కడపగడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. గోదావరి సాంప్రదాయం కడపకొచ్చింది. కడప జిల్లాలో పలుచోట్ల గత 2-3 రోజులుగా విచ్చలవిడిగా కోడిపందాల పేరుతో, సంక్రాంతి సందర్భంగా కోడిపందాల అనే పేరుతో జూదం బహిరంగ ప్రదేశాలలో బరులు గీసి, షామియానాలు వేసి, గుడారాలు వేసి, క్యాషినో, మంగతై, రమ్మీ, గుండాట, మద్యం, విచ్చలవిడి కోట్ల రూపాయల పందాలు జరిగినాయి. పులివెందుల తాలూకా అయితే విపరీతం. దొండవాగు, కసునూరు, సింహాద్రిపురం, మురాయిచింతల, పార్నపల్లె, దేవగుడి, కొండాపురం మండలం టీకోడూరు, కమలాపురం తాలూకా ఎక్కడ చూసినా గోదావరి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ కడప గడ్డలో ఒక విషబీజాన్ని నాటినారు. ఒక్క విషబీజాన్ని ఇప్పుడు వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది పెరిగి పెద్దదై పెద్ద వటవృక్షమై దీని విషఫలాలే ఇస్తుంది సమాజానికి రేపు. నా బాధ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినారు, రేపొద్దున గవర్నమెంట్ మారుతుంది, మేము వస్తాము, మాలో ఉండేవాడు ఎవడో ఒకటి ఇటువంటి ఆలోచన కలిగిన వాడు అనుకుంటాడా? ఏం తెలుగుదేశం పార్టీ వాడు ఆ రోజు చేసినాడు, ఏం మనం చేయకూడదా? మన శక్తి చాలదా? ఆ రోజు పోలీసులు గమ్మున ఉన్నప్పుడు పోలీసులు గమ్మున ఉండరా? మేము లెక్క సంపాదించుకోకూడదా అని చెప్పి రేపొద్దున మాలో ఉండే కొంతమంది కూడా ఇటువంటి ధోరణికి ప్రయాణం చేయాలని గ్యారెంటీ ఏముంది? ఇది ఆనవాయితీ అవుతుంది. 2026 సంవత్సరం జనవరి ఈ సంక్రాంతికి ఆరంభమైనటువంటి కడపగడ్డలో కోడి పందాల నెపంతో జూదాలు, మద్యము ఇది ఒక సంస్కృతిగా తయారైపోయి భవిష్యత్ కాలంలో గోదావరి జిల్లాలను మించినటువంటి జూదం ఇక్కడ జరగబోయేదానికి తొలి బీజం వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు. యువత సర్వనాశనం, మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ఎగువన ఉండే కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం జూదాల పేరుతో. ఇప్పటికే ఎవరు ఎన్ని లక్షలు వినాయో, ఎవరు ఎన్ని కోట్లు వినాయో 2-3 రోజులు పోయిన తర్వాత సమాజానికి తెలుస్తుంది. ఇంత విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాలలో జూదము, క్యాష్ను, మంగతై, రమ్మి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితికి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం పోలీసులకు ఉంటుంది, నేనేం తప్పుపట్టడంలే. కాకపోతే నిస్సహాయులు పోలీసులు, ఏమి చేయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని కోడి పందాలను నిర్వహించేదానికి వినోదంగా భావించండి, ఆ వినోదం అనే ముసుగులో జూద క్రీడ జరగని అని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు? అందుకే వాళ్ళు మిండుకుండిపోయినారు. ఎప్పుడైతే పోలీసులకు విధి నిర్వహణలో స్వేచ్ఛ ఉంటుందో అప్పుడే సమాజానికి రక్షణ. ప్రజలారా, పోలీసుల యొక్క విధి నిర్వహణకు స్వేచ్ఛకు ఎప్పుడైతే భంగం కలుగుతుందో సమాజానికి రక్షణ కరువవుతుంది. మన మానానికి, మన ప్రాణానికి, మన ధనానికి, మన స్వేచ్ఛకు అన్నిటికీ ప్రమాదమే. ఆ పోలీసులకు విధి నిర్వహణకు స్వేచ్ఛను కలిగించాల్సిన బాధ్యత పాలకులు. ఈ పాలకులే పోలీసుల యొక్క స్వేచ్ఛకు సంఖ్యలు వేసినారు, పోలీసుల యొక్క విధి నిర్వహణకు సంఖ్యలు వేసినారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది జరుగుతుంది. దీని సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలా. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించినటువంటి వైనం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాల పేరుతో సంక్రాంతి సంబరాల ముసుగులో జూద క్రీడను ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పి తీరాలా. మా జిల్లా కూడా ఇక సర్వనాశనమే. సంక్రాంతి వస్తే ఇంకా ఎంతమంది జూదాల పేరుతో నాశనం కావాలనో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలనో నిదానంగా ప్రజలు చూస్తారు. లోకేష్ బాబు ఎప్పుడైతే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడో అప్పటి నుంచి
సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, సర్వనాశనం అయిపోయింది ప్రజలారా. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోనూ, విచ్చలవిడి అవినీతి పేరుతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకునే దానికి అవినీతికి ప్రోత్సహించే విధానం కానీ విచ్చలవిడి అయిపోయింది. లోకేష్ రాజకీయ ప్రాధాన్యత ఎక్కువైనప్పటి నుంచి సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఇది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంది ప్రజలకు. ఈ సందర్భంగా ఒక కథ చెప్పాలనిపిస్తుంది ప్రజలకు. నేను తెలిసిన కథ అనుకుంటా, బహుశా చిన్న కథ, ఒక 2 నిమిషాల కథ. మనందరం చూసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తానే ఏమని మాట్లాడతారు? తండ్రిని మించిన తనయుడు అంటారు. తండ్రిని మించిన తనయుడు ఎందుకంటారు ఆ మాట? ఒక రాజకీయ పార్టీని సొంతం స్థాపించుకొని అనేక రకాల కష్టాలు పడి జైలు జీవితాన్ని 16 నెలలు అనుభవించినప్పటికీ, ఒకసారి ఓటమి చెందినప్పటికీ, ప్రజా సంకల్ప యాత్ర పేరిట అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇంత పార్టీని నడిపించి సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి రాగలిగినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినాడు. తనకంటూ చెప్పుకోదగినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలకు ప్రాణం పోసినాడు. కాబట్టి విద్య పేరుతోనూ, వైద్యం పేరుతోనూ, వ్యవసాయం పేరుతోనూ సంస్కరణలు తీసుకురాగలిగినాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి కంటే మించిన మంచి పరిపాలన చేసినాడు. కాబట్టి తండ్రిని మించిన తనయుడు అంటున్నారు. ఇది సత్యం. ఒకవైపు జగన్ ప్రస్తావన వస్తే తండ్రిని మించిన తనయుడు అంటున్నారు. లోకేష్ ప్రస్తావన వస్తే ఇంకా లోకేష్ ఇంకా మంచి పని చేసినాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి చేసిన మంచి కంటే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఎక్కువ ఉంది. తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఆయన తండ్రిని మించిన తనయుడు. లోకేష్ బాబు తండ్రిని మంచివాణ్ణి చేసిన తనయుడు. తండ్రిని మంచివాణ్ణి చేసిన తనయుడు. స్వతసిద్ధంగా చంద్రబాబు నాయుడు చెడ్డవాడు, చెడ్డ రాజకీయ నాయకుడు, వాగ్దాన భంగం చేసినవాడు, మాట ఇచ్చి ప్రజలకు మోసం చేసినవాడు, తనకంటూ చెప్పుకోదగ్గర ఏ పరిపాలనా సంస్కరణలు చేయనివాడు, ఒక సంక్షేమ పథకం కూడా తన పేరు పెట్టుకోలేనివాడు. అందుకే ఈ రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరుంది, చెడ్డవాడు అని. అందుకే అట్టి చెడ్డవాడైనటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడు చేసినాడు లోకేష్ బాబు. ఆయన తండ్రిని మించిన తనయుడు జగన్ అయితే, తండ్రిని మంచివాడిని చేసిన తనయుడు లోకేష్. ఏ విధంగా? చెడ్డవాడైన తండ్రిని మంచివాడు చేసిన కొడుకులాగా తన రాజకీయ జీవితంలో చెడ్డవాడుగా మిగిలిపోవాల్సిన చంద్రబాబు నాయుడును అత్యంత చెడ్డ పనులు చేయడం వల్ల లోకేష్ తండ్రిని మంచివాడిని చేసినాడు. ఈ విషయంలో మాత్రం తండ్రి యొక్క రుణాన్ని తీసుకున్నాడు మన లోకేష్ బాబు. ఇది ఈ రాష్ట్రంలో నేటి రాజకీయాల పరిస్థితులు. అది అవినీతి అయినా, అప్పులైనా, కక్ష సాధింపు చర్యలైనా, శాంతి భద్రతల భంగం కలగడమైనా, జూదాలు విపరీతం కావడమైనా, ఏదైనా లోకేష్ బాబు యొక్క రాజకీయ ప్రాధాన్యత మించిపోయిన తర్వాత ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కడప జిల్లాలో కూడా ఈ నాయకులను ప్రోత్సహించి గోదావరి జిల్లాల సాంప్రదాయాన్ని కడప గడ్డకు తెచ్చి ఇక్కడ సమాజాన్ని, యువతను సర్వనాశనం ఈ పార్టీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా? పోలీసులు ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా నేను. ఇంత బహిరంగంగా వాళ్ళు కడప జిల్లా వ్యాప్తంగా మంగతాయి ఆడిపించినారు, క్యాషినో పెట్టినారు, గుండాట పెట్టినారు, మద్యం దాపించినారు, కోళ్ళకు కత్తులు కట్టి పందాలు నిర్వహించి కోట్ల పందాలు జరిపినారు. ఏం సమాధానం చెప్తారు పోలీసులు? అదే వినాయక చవితి వస్తే మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో మేము పొద్దుటూరుకు వచ్చే వినాయక చవితి జరిగితే మాకెంతో ఇష్టమైన పండగ మా హిందువులకు వినాయక చవితి. మా పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు అందరూ 9 రోజులు బ్రహ్మాండంగా చేసుకుంటారు. వినాయక చవితి సందర్భంగా దేవుని దగ్గర డీజే పెట్టుకోవాలన్నా, లేకుంటే దేవుని ఊరేగింపుగా నిమజ్జనాన్ని తీసుకుపోయేటప్పుడు డీజే పెట్టుకోవాలంటే మాకు పర్మిషన్ ఇలే. డీజే పెట్టుకోకూడదు, డీజే పెట్టుకుంటే డ్యాన్సులు చేస్తారు, వాళ్ళు ఆడవాళ్ళు ఈడోళ్ళు వచ్చారు, గొడవలు అవుతాయి అన్నారు. మరి ఈ బుద్ధు ఆడవాళ్ళు రాలేదయ్యా పోలీసులు? ఆ బుద్ధు పండగ అంటే సంక్రాంతి అంటే దేవుడు వచ్చినాడు ఊర్లోకి. ఈ బుద్ధు సంక్రాంతి అంటే తెలుగుదేశం పార్టీలో దేవుడు రాలే, దేవకన్యలు వచ్చినారు, గోవా నుంచి దేవకన్యలు వచ్చినారు. మేము డీజే పెట్టుకునే దానికి ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే పొద్దుటూరులో అన్నీ మూసుకున్నా.
ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అన్నీ మూసుకొని ఈ ఊర్లోని ప్రజలకే చెప్పిరా. పోలీసులు ఏదో మంచి ఉద్దేశంతో గొడవలు జరుగుతాయని వద్దంటే ఆ డబ్బా మీరే సర్దుకోండి అని చెప్పి మేము డీజే కూడా పెట్టుకోలే. వినాయక చవితి వస్తే డీజే పెట్టుకునేదానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో మేము పండగ చేసుకుంటే మా ప్రభుత్వంలో ఈ బుద్ధు సంక్రాంతి సంబరాలని, కోడి పందాల పేరుతో వందల వేల కోట్ల రూపాయల జూద క్రీడ నిర్వహించి అమ్మాయిలు పిలిపించి క్యాసినోలు పెట్టి మంగతాయి ఆడిపించి గుండాట ఆడిపించి మద్యం దాపి మీ ఇష్టానుసారం ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉంటే మరి పోలీసులు సమాధానం చెప్పరా? పోలీసు అధికారులారా, ఈ విషబీజం రేపొద్దున కడప గడ్డను సర్వనాశనం చెయ్యదా? రేపు జరగబోయే ఈ కడప జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జరగబోయే అప్పుల వలన, జూద క్రీడ వలన జరిగిన అప్పుల వలన జరగబోయే ఏ ఆత్మహత్యకైనా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలా? మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.